స్తోత్ర ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి పవిత్ర నామములో వందనాలు, దైవాశీస్సులు. దేవుని వాక్యాన్ని వినడానికి శ్రద్ధతో దేవుని సన్నిధానంలో కూర్చున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తోడయుండునుగాక. మనము ఈ దినము ప్రభు యొక్క బలను సమీపించడానికి ముందుగా దైవవాక్యాన్ని ధ్యానం చేసుకుని నేరుగా మనం ప్రభు బలను సమీపిద్దాం. పశ్చాత్తాపముతో, హృదయ శుద్ధితో దేవుని యొక్క బలను సమీపించడానికి దేవుని వాక్యమును ఉదకము చేత స్నానము చేయబడినటువంటి వారమై ప్రభు యొక్క బలను సమీపిద్దాం. రండి, దైవ సందేశాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 78వ కీర్తన 52వ చరణం చదువుతున్నాను. శ్రద్ధగా మీ బైబిల్ తెరిచి చూడండి. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడ్కొని పోయెను. ఒకడు మందను నడిపించున్నట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము ద్వారా మనతో మాట్లాడినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కన్నులు మూయండి, నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువా, పరిశుద్ధుడు అయిన మా రక్షకుడా, ఘనమైన కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ సమయమున నీ దాసుడు నీ వాక్యమును ప్రకటించడానికి సిద్ధపడుతుంటుండగా నీ బిడలు నీ యొక్క బలను సమీపించడానికి సన్నద్ధమవుతూ ఉంటుండగా దయచేసి మీరే కనికరించమని ప్రార్థన చేస్తున్నాను. నాతో మాట్లాడండి, నీ ప్రజలందరితోనూ మాట్లాడండి. నీ దాసుని నీ ప్రజల మీద దర్శించమని, నీ చిత్తము జరిగించమని యేసు పుణ్యనామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగంలో వ్రాయబడినటువంటి విషయాన్ని మనం గమనిస్తే, గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడ్కొని పోయెను. ఒకడు మందను నడిపించున్నట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను. ఎవరిని గూర్చి ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి అంటే, ఇశ్రాయేలు ప్రజల యొక్క నిర్గమమును గూర్చి పలుకుతున్నటువంటి మాటలివి. ఇశ్రాయేలీల యొక్క నిర్గమమును గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి కీర్తన భాగం ఇది. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. ఐగుప్తు బానిసత్వము నుండి వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశమునకు దేవుడు వారిని నడిపిస్తానని వాగ్దానం చేశాడు. దేవుని వాగ్దానము మేరకు అబ్రహాముతో దేవుడు చేసినటువంటి వాగ్దానం, అబ్రహాముకి ఇంకా పిల్లలు పుట్టక మునిపే జరగబోయే సంగతి అంతా దేవుడు విపులంగా అబ్రహాముతో సెలవిచ్చాడు. నీ సంతానం తమది కాని దేశానికి వెళ్తారు, అక్కడ 430 సంవత్సరాలు అక్కడ ఉంటారు. తర్వాత నేను వారిని జ్ఞాపకం చేసుకుని వారిని మరలా నేను వెలుపలికి తీసుకొస్తాను, ఐగుప్తు దేశం నుండి వారిని నేను విడిపిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం మేరకు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను జ్ఞాపకం చేసుకుని ఐగుప్తు దేశంలో వారు పడుతున్నటువంటి ఆ కఠోరమైనటువంటి శ్రమ, భయంకరమైన బానిసత్వం, కడుపు నిండా తిండి ఉండదు, చేతికి ఏ విధమైనటువంటి డబ్బులు ఇవ్వరు, వారు కేవలం బానిసలుగా మాత్రమే ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తీయుల యొక్క కట్టడాలు, ఐగుప్తీయుల యొక్క సకల పనులు వీళ్ళే చెయ్యాలి. అటువంటి దుస్థితిలో ఉంటుండగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నిర్గమకాండం 2వ అధ్యాయం ఆఖరి వచనంలో వ్రాయబడినటువంటి మాట ఒక్కసారి మీరు గమనిస్తే అక్కడ ఏమనుందంటే, నిర్గమకాండము 2వ అధ్యాయము 24-25 వచనాలు. కాగా దేవుడు వారి మూల్గులు విని
అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. వారు నిట్టూర్పులు విడిచారట, మూలుగులను విన్నాడట దేవుడు. 23వ వచనంలో వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొర్రపెట్టుచుండగా వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరు. ఐగుప్తు దేశంలో ఫరో రాజు యొక్క బానిసత్వంలో ఫరో రాజు పెట్టేటువంటి ఆ భయంకరమైనటువంటి ఇబ్బందులలో శ్రమకు తాళలేక దేవునికి మొర్రపెట్టారు. ఇశ్రాయేలు ప్రజలను కనికరించినటువంటి దేవుడు ఇశ్రాయేలీయుల పక్షముగా ఐగుప్తు దేశంలో ఫరోతో పోరాడాడు. ఆయన ఫరోను, అతని సేనలను, ఫరోను అతని ప్రజలను 10 రకాల తెగుళ్ల చేత దేవుడు మొత్తాడు. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడు. ప్రియా దేవుని పిల్లలారా, ఈ చరిత్ర అంతా మనకి ఎందుకండి? బైబిల్ తీస్తే చాలు ఇశ్రాయేలీలు, ఫరో, ఇశ్రాయేలీల రాజులు, ఇదేనా బైబిల్ నిండా ఉండేది? ఇంకా మరేది లేదా? ఎవరో ఒక నాస్తిక సోదరుడు అన్నాడట, బైబిల్ అంటే ఏం లేదండి, ఇశ్రాయేలు స్టోరీ అండి. ఇశ్రాయేలీల యొక్క స్టోరీనేనా ఇది? మానవ జాతికి ఏమన్నా ప్రయోజనకరమైన పుస్తకమా? ఇది ఇశ్రాయేలీల ప్రజల కోసం మాత్రమే అయితే వాళ్ళకే దేవుడు ఇచ్చేవాడు. ఇది సర్వమానవాళి చేతుల్లోనికి పవిత్ర గ్రంథము వెళ్ళింది అని అంటే ఇది సర్వమానవాళికి అవసరమైన సందేశం. ఆయన ఇశ్రాయేలీలకు మాత్రమేనా దేవుడు, లేక మనుషులందరికీ ఆయన దేవుడా? కేవలం మాకు మాత్రమే దేవుడండి ఆయన, ఇశ్రాయేలీలకు మాత్రమే ఆయన విమోచకుడు. అతిశయించేటువంటి పేతురు భక్తుడు, పేతురు గారి నోట దేవుడి మాట పలికించాడు. పేతురు గారు ఏమనుకున్నాడంటే, మొదట విమోచకుడు మాకే, రక్షణ మార్గము మాకే, యెహోవా దేవుడు మా సొంతం, అంతే, ఇంకెవరికి కాదు ఆయన అని మిగిలిన వారందరినీ నీచపరిచి, కించపరిచి, అవమానపరిచే రీతిగా చూశారు. నోటితో అవమానపరచరు, కానీ వారు ముట్టుకోవడం గాని, వారితో కలిసి భోజనం చేయడం గాని, వారితో సహవాసం గాని చేయరు. ఎందుకు చేయరు అంటే ఒకటే కారణం, మా దేవుడు సర్వోన్నతుడైన దేవుడు, ఆయన సొత్తైన ప్రజలం, ఇంకెవరికి ఆయన దేవుడు కాదని. కానీ ఆయన నోట నుండే ఈ మాట వచ్చింది. అపోస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయములో ఈ మాట నేను చదువుతున్నాను. 36వ వచనం, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీలకు పంపిన వర్తమానం మీరెరుగుదురు. ఆయన అందరికీ ప్రభు, ఇశ్రాయేలీలకు మాత్రమే కాదు, అన్యజనాంగంగా పిలువబడినటువంటి యూదేతర జనాంగానికి కూడా ఆయన దేవుడు, సకల మానవాళికి ఆయన దేవుడు. గనుకనే సకల మానవాళికి అవసరమైన సందేశము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనకు దొరుకుతుంది. మరి అలాగైతే ఇశ్రాయేలీల చరిత్ర ఎందుకు సార్? ఇశ్రాయేలీల యొక్క చరిత్ర ఎందుకు అనంటే, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయించారు. వారికి ఈ సంగతులన్నీ దృష్టాంతములుగా సంభవించాయట. సంభవించాయి. ఎందుకు రాయించాడు అంటే, యుగాంతంలో ఉన్నటువంటి మనకు బుద్ధి కలిగించడానికి, దేవుడు మనకు పాఠం నేర్పించడానికి ఇశ్రాయేలీల యొక్క చరిత్ర మన ముందు పెట్టాడు. ఏదైనా ఒక నీతిని నేర్పించడానికి ఒక కథ చెబుతారు, ఒక విషయం చెబుతారు, ఒక సాదృశ్యం, ఒక దృష్టాంతం చెబుతారు. అలాగా ఇశ్రాయేలీల యొక్క చరిత్ర ఒక దృష్టాంతముగా దేవుడు పెట్టాడు. వారు ఐగుప్తులో ఫరో రాజు యొక్క బానిసత్వంలో ఉన్నారు. దేవుడు ఆ బానిసత్వం నుండి విడిపించాడు.
అలాగే మానవ జాతి కూడా సైతాను యొక్క అధికారంలో పాపం అనే దాస్యముల చేత మనుషులు నలిగిపోతూ ఉన్నారు. వారు పడుతున్నటువంటి శ్రమకు తాళలేక నిట్టూర్పులు విడిచారు. ఈ శ్రమ నుండి మమ్మల్ని విడిపించు అని దేవునికి ప్రార్థన చేశారు. దేవునికి వారు చేసిన ప్రార్థనల ఫలితముగా దేవుడు తన ప్రవక్త అయిన మోషేను పంపించాడు. ఐగుప్తు నుంచి దేవుడు వారిని విడిపించాడు. అలాగే ఈ రోజున సైతాను యొక్క అధికారం క్రింద ఉండి సాతాను యొక్క చెరలో ఉన్నట్టు, వాడి అధికారంలో ఉన్నట్టు ప్రజలందరూ వాని యొక్క కట్లలో ఉన్నారు, వాని బానిసత్వంలో ఉన్నారు. అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుణ్ణి దేవుడు తన పరిచర్య కొరకు పిలిచినప్పుడు, ఆ పిలుపులో ఒక మంచి మాట, ఒక మాట చెబుతాడు ఆయన. ఏమనంటే అపోస్తలుల కార్యముల గ్రంథము 26వ అధ్యాయం 18వ వచనంలో పౌలు భక్తుణ్ణి దేవుడు ఎందుకు పిలుస్తున్నాడో చెప్పాడు. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణమును పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము పొందునట్లు వారి కన్నులు తెరుచుటకే నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. చూసారా, సాతాను అధికారములో నుండి దేవుని వైపుకు ప్రజలను త్రిప్పాలి. ఇది పౌలుకు దేవుడు అప్పగించిన పని. ప్రజలు ప్రస్తుతం సైతాను అధికారంలో ఉన్నారు. సైతాను ఒక సింహాసనం మీద కూర్చొని వాడు పరిపాలన చేస్తున్నాడు అనేటువంటి దృశ్యము మీ కళ్ళ ముందుకు రానియండి. ఎక్కడుంది వాడి సింహాసనం అంటే, మొదట మనుషుల హృదయాలలోనే వాడు సింహాసనాన్ని స్థాపించుకున్నాడు. మానవ హృదయాన్ని వాడు వశపరుచుకున్నాడు. వాడి చిత్తము చొప్పున జరిగిస్తున్నాడు. వాని యొక్క చర్యలను, వాని యొక్క క్రియలను మనుషులు చేస్తూ ఉన్నారు. దాని ఫలితం ఏంటయ్యా? పాపము యొక్క ఫలితము దుష్టుని అధికారము వలన, దుష్టుని యొక్క పరిపాలన క్రింద ఉన్నటువంటి ప్రజలకు కలిగేటువంటిది నెమ్మది లేని స్థితి, దేవునితో సమాధానము లేని స్థితి. పాపము అనేటువంటి ఆ బానిసత్వంలో ఉండడం వలన నరకానికి వెళ్లే భయంకరమైనటువంటి ప్రమాదకరమైన పరిస్థితి. ఈ భూమి మీద నెమ్మది లేదు. ఈ భూమిని విడిచిన తర్వాత యుగ యుగాలు ఆ భయంకరమైనటువంటి అగ్నిగంధకాల గుండంలో యాతన పడవలసిందే. సైతాను అధికారం క్రింద ఒక వ్యక్తి ఉన్నాడు అంటే వాడికి భూమి మీద సమాధానం ఉండదండి. డబ్బు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, లోకంలో మంచి పలుకుబడి ఉండొచ్చు, ఈ లోకంలో ఎన్నన్నా ఉండనీగాక వాడి జీవితంలో మాత్రం వాడికి నెమ్మది అనేది ఉండదు. ఇటీవల కాలంలో కొంతమంది చూస్తున్నాం, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకయ్యా నువ్వు ఆత్మహత్య చేసుకున్నావు? నీకేం తక్కువైందని? ఏమీ తక్కువ కాలేదు, అన్నీ ఉన్నాయి. కానీ లేనిది ఏంటయ్యా అంటే మనశ్శాంతి లేదు. మనిషికి మనశ్శాంతి ఎందుకు ఉండదో తెలుసా? వాని హృదయంలో దుష్టుడు పరిపాలన చేయడం వల్ల. దేవుడు పరిపాలన చేస్తే వాడికి సమాధానం ఉంటుంది. ఎందుకంటే ఆయన సమాధానకర్త కనుక. వాడు అల్లరికి కర్త, వాడు సమస్త విధమైన దుర్మార్గానికి, దుష్టత్వానికి కర్తవాడు. అలాంటి ఒక దుర్మార్గుడు మానవ హృదయములలో ఏలుబడి చేస్తూ ఉంటే ఫరో రాజు అధికారం క్రింద ఇశ్రాయేలీలు నలిగిపోయినట్లుగానే వాని పాప కార్యాల వల్ల మనుషులు నలిగిపోతున్నారు. ఉదాహరణకు కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. కొంతమంది కొన్ని చెడు వ్యసనాలకు బానిసలు అవుతారు. వేల రూపాయలు, వందల రూపాయలు నెలల తరబడి ఖర్చు పెడుతూ ఉంటారు. ఏ చెడు అలవాటుకి అతడు బానిసైనా చాలా సంతోషంగా ఆ చెడు అలవాట్ల కొరకు పరిగెడతాడు. చివరికి మిగిలేదేంటి? వాని జీవితం అంతా చీకటిమయం. క్యాన్సర్కు కొంతమంది, ఎయిడ్స్కు కొంతమంది, భయంకరమైనటువంటి రోగాల చేత బాధింపబడేవారు మరికొంతమంది,
ఆరోగ్యం పాడవుతుంది, సమాజంలో పరువు పోతుంది. పలానా ఆయనకి ఈ పరిస్థితి ఉందంట అంటే అందరూ గొప్పగా చెప్పుకోరు, పరువు పోతుంది. తాగి ఎక్కడో పడిపోయాడంటే వాడిని చూసిన వారు అందరూ మహానుభావుడు ఎంత గొప్ప కార్యం చేశాడు అనరు. దారిని పోయే కుక్కకు కూడా లోతువే. ఒక చెడు వ్యసనము, ఒక పాప కార్యము నీకు సంతోషకరమైనదిగా కనిపించేలా పెడతాడు దుష్టుడు. కానీ దాని ఫలితార్థం ఎలా ఉంటుంది అంటే నెమ్మది లేని పరిస్థితి, గౌరవం లేని పరిస్థితి, సమాజంలో విలువ లేని పరిస్థితి, నీ నాశనాన్ని నీ చేతులతోనే తెచ్చుకునేది, నీ చావును నువ్వే వెతుక్కునేది దుష్టుడి పరిపాలనలో మనిషికి కలిగినటువంటి ఫలితం. ఏం కలుగుతుందండి ఫలము అంటే ఇదే ఫలము. ప్రియమైనటువంటి దేవుని ప్రియ ప్రజలారా, ప్రియ స్నేహితులారా, సహోదరి సహోదరులారా, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు నిట్టూర్పులు విడుస్తున్నారు. ఈ రోజున అనేక మంది సమాధానము లేక సాతాను అధికారంలో నిట్టూర్పులు విడుస్తున్నారు. సాతాను అధికారములో నుండి ప్రజలను విడిపించడానికి స్వార్థ ప్రకటన. ఆ రోజు మోషే గారు వచ్చి ఇశ్రాయేలీయుల పక్షంగా ఫరోతో మాట్లాడి ఇశ్రాయేలీయుల పక్షంగా దేవుని కార్యాలు ఐగుప్తు దేశంలో చేసి ఇదంతా ఎందుకు చేశాడు అంటే ఒకటే కారణం, మోషే అనే నేను ఎంత బలవంతున్నో చూడండి అని చెప్పడానికి కాదు. ఇశ్రాయేలీయులు పడుతున్న భయంకరమైన వేదన నుండి దేవుడు విడిపించడానికి ఈ మోషేని పంపాడు తప్ప మోషే యొక్క సామర్థ్యాన్ని, మోషే యొక్క ఘనతను ప్రకటించుకోవడానికి కాదు. ఈ రోజున సువార్త ప్రకటన ద్వారా జరుగుతుంది ఏంటి? సువార్త ప్రకటిస్తున్నాం, దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాం, సేవకులు గణపరచబడ్డానికి కాదు, ప్రజలను సాతాను అధికారం నుండి విడిపించడానికి. ఈ కారణం మర్చిపోకండి ప్రియ స్నేహితులారా, సహోదరి సహోదరులారా. సాతాను అధికారంలో ఉన్నటువంటి ప్రజలను ఆయన ఏ విధంగా విడిపిస్తున్నాడు, ఏ విధంగా నడిపిస్తున్నాడు, ఆయన నడిపించేటువంటి విధి విధానాలు ఏంటి ఒక్కసారి ఆలోచన చేసుకుంటే మనము చేయవలసినటువంటి కార్యం ఏంటో, కర్తవ్యం ఏంటో, మన విధి ఏంటో మనకు అర్థమవుతుంది. దేవుడు మనుషుల పట్ల జరిగిస్తున్న కార్యం ఏంటో అర్థం చేసుకోనందు చేతనే కొంతమంది నిష్కారణముగా దేవుని ద్వేషిస్తున్నారు. నీకు మేలు చేయడానికి వచ్చిన వ్యక్తిని నీవు గుర్తించకపోతే, నీకు మేలు చేయడానికి వచ్చినటువంటి వ్యక్తిని నీవు స్వీకరించకపోతే నీవే నష్టపోతావు, ఆయనకేం నష్టం లేదు. క్రీస్తును అంగీకరించకపోవడం వల్ల, సువార్తను స్వీకరించకపోవడం వల్ల యేసయ్యకు వచ్చిన నష్టమేమీ లేదు, సేవకులకు వచ్చిన నష్టం మరేమీ లేదు. కానీ నష్టం ఎవరికి ఉందయ్యా అంటే నీకే నష్టం. సాతాను అధికారము నుండి నువ్వు విడుదల పొందకపోతే దేవునికి నష్టం కాదు, నీకు నష్టం. మనశ్శాంతి లేకుండా ఈ భూమి మీద జీవిస్తావు, చనిపోతే యుగ యుగాలు నీ ఆత్మ నరకాగ్ని గుండంలో యాతన పడవలసిందే. అక్కడ ఆరని అగ్ని తీరని బాధ, ఆ బాధ నుంచి తప్పించేవాడు ఎవ్వరూ లేరు. నిన్ను పరలోక రాజ్యమునకు చేర్చడానికి ఆయన నీ పట్ల నా పట్ల తీసుకునే శ్రద్ధ, ఎలాంటి శ్రద్ధ ఆయన వహిస్తున్నాడు అంటే 78వ కీర్తన 52వ చరణం. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడ్కొని పోయెను, ఒకడు మందను నడిపించున్నట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను. గొర్రెల మందను ఒకడు తోడుకొని పోయినట్టు గొర్రెల కాపరి తన మంద పట్ల ఎలాంటి శ్రద్ధ కలిగి ఉంటాడో అటువంటి శ్రద్ధను కలిగి ఉన్నాడు. అందుకనే 80వ కీర్తన ప్రారంభ చరణంలో ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము, మందవలే యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడైన వాడా ప్రకాశింపుము. ఒకడు తన మందను, గొర్రెల మందను తోడుకొని పోయినట్టు. గొర్రెల కాపరికి తన మంద చాలా ముఖ్యమైంది. కొంతమంది గొర్రెల కాపరులతో నేను మాట్లాడుతుంటే, అయ్యా నాకు నా మంద వెళ్ళిపోతుందండి, తర్వాత ఎప్పుడైనా కలుద్దాం, నా వల్ల కాదు ఇప్పుడు మాట్లాడడానికి. ఏది పట్టించుకోడు, వచ్చినవాడు అవతలవాడు ఎవరైనా నాకు అనవసరం, నా మంద నాకు చాలా ముఖ్యం
అనుకుంటాడు మంద కాపరి. మందకు ముందు నడుస్తాడు, మందకు వెనక కావలి ఉంటాడు. మంద మేస్తున్నప్పుడు మందను పట్టించుకుంటాడు, మంద విశ్రాంతి పొందినప్పుడు కాపరి విశ్రాంతి పొందడు. ఇశ్రాయేలీలను నడిపించడానికి దేవుడు పగటి వేళ మేఘస్తంభములోను, రాత్రి వేళ అగ్నిస్తంభములోను వారికి ముందుగా నడిచాడు ఆయన, వారికి మీదగా నిలిచాడు ఆయన, వారికి వెనకగా ఉన్నాడు ఆయన. ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. ఈ రోజున పాపదాస్యంలో ఉన్నటువంటి ప్రజలను చేతులు చాపి పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే, ఆయన నీ వెనుక, నీ ముందు, నీ మీదగా, నీ చుట్టూ ఆయన ప్రాకారం వలె ఉండి నిన్ను నడిపిస్తాడు. సాతాను అధికారములో నుండి ఆయన నిన్ను నడిపించి విడిపించి క్షేమముగా పరమ కనాను వరకు నడిపిస్తాడు. ఇది ఆయన ఇస్తున్న వాగ్దానం. అయితే ఇశ్రాయేలు ప్రజలను ఆయన అరణ్యములో నడిపించెను. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. భయంకరమైన ఎర్ర సముద్రం వారి ముందుంది. ఐగుప్తును విడిచిపెట్టి వారు కనాను దేశానికి వెళ్ళాలి అంటే ఒకటే దారి అని అనుకోవద్దు. వారికి దగ్గరగా ఉన్న దారి ఒకటి ఉంది. ఆ దారి ఏంటంటే ఫిలిస్తీన్ల దేశం మీదుగా వారు వెళ్ళిపోవచ్చు. ఫిలిస్తీన్ల దేశం మీదుగా వారు వెళ్ళినట్లయితే ఇంచుమించు ఒక 40 రోజుల్లో వాళ్ళు గమ్యానికి చేరుకుంటారు. కానీ దేవుడు కావాలని చుట్టూ దారియగు ఎర్ర సముద్ర మార్గమున వారిని నడిపించెను. నిర్గమాకాండము 13వ అధ్యాయము 17-18 వచనాలు మనం గమనిస్తే, మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తునకు తిరుగుదురేమో అనుకుని ఫిలిస్తీన్ల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎర్ర సముద్రపు మార్గమున నడిపించెను. దగ్గర దారేమో ఫిలిస్తీన్ల మార్గము. ఫిలిస్తీన్ల దేశం మీదకి వెళ్తే వాళ్ళు ఈజీగా ఇశ్రాయేల్ దేశానికి, ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి ఆ కనాను పాలస్తీనా దేశానికి వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు అలా చేయలేదట. చుట్టుదారియగు ఎర్ర సముద్ర మార్గముగా తీసుకుని వెళ్ళాడు. అరణ్యములో వారిని, అరణ్య మార్గమున వారిని నడిపించాడు. ఎర్ర సముద్రం దొరకాలి వీళ్ళు వెళ్లే దారిలో, తర్వాత అరణ్యం ఉండాలి, ఆ తర్వాతే కనాను దొరకాలి. ఇది దేవుని ప్లాను, దేవుని రూట్ మ్యాప్. ఏదైనా ఒక ఊరు వెళ్ళాలనుకుంటే ఏ దారి ఎంచుకుంటారండి? సర్వసాధారణంగా మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా GPS మీద ఆధారపడుతున్నాం. ఎవరైనా వెళ్ళాలంటే క్షేమంగా, సులువుగా, తొందరగా వెళ్ళేటువంటి మార్గం మీదే ఎంచుకుంటాం. మనం నడిచే దారి ట్రాఫిక్ తక్కువగా ఉండాలి, తక్కువ సమయంలో వెళ్ళాలి. ఒకవేళ 1-2 కిలోమీటర్లు ఎక్కువైనా, 10 కిలోమీటర్లు ఎక్కువైనా ఒక మంచి దారి ఎంచుకోవాలి. దేవుని యొక్క ప్లాను, దేవుని యొక్క ఆలోచన ఎలా ఉందో చూడండి. దేవుడట వారిని నడిపించినటువంటి మార్గం ఎలాంటి మార్గం అంటే అరణ్య మార్గము. ఈ అరణ్య మార్గం ఎలా ఉంది అంటే ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయంలో చెబుతున్నాడు 6వ వచనంలో, ఐగుప్తు దేశము నుండి మిమ్మును రప్పించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని, అరణ్యములో అనగా ఎడారులు గోతులు గల దేశములో, ఎడారులు గోతులు గల దేశములో అనావృష్టియు గాఢాంధకారమును కలిగి ఎవరునూ సంచారమైనను నివాసమైనను చేయని దేశంలో మమ్మను నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని జనులు అడుగుటలేదు. ఎలాంటి మార్గం నడిపించాడు ఆయన? ఎడారి మార్గమును నడిపించాడు. అనావృష్టి కలిగినటువంటి, గాఢాంధకారము కలిగిన, ఎవరు సంచారం చేయనటువంటి దేశంలో ఉండాలి. దారి ఏమి క్షేమకరమైన దారి కాదు, అందరూ తిరిగే దారి కూడా కాదు.
వెళ్ళడానికి దారే లేదండి. ఎర్ర సముద్రం అడ్డుగా ఉంది, ఏం చేయాలో తెలియదు. దేవుడు నడిపించిన విధానం చూసి ఇశ్రాయేలీయులు ఆశ్చర్యపోయారు. ఏడు సార్ ఐగుప్తు దేశంలో సమాధులు లేవనా? ఈ సముద్రంలో మమ్మల్ని చంపడానికి ఈ సముద్రం దగ్గర తీసుకొచ్చారు. ఐగుప్తులో సమాధులు లేవనుకుంటున్నావా మోషే అని మోషేకు వ్యతిరేకంగా మాట్లాడారు ప్రజలు. మాట్లాడడంలో సాధారణమైనటువంటి దృష్టితో చూస్తే అదేం తప్పుగా కనిపించదు. ఎవరైనా చక్కగా ఉన్న రోడ్డు వదిలేసి సముద్రం దగ్గర తీసుకొస్తే, దారి లేని చోటుకి తీసుకొస్తే, గమ్యం చేరడానికి అనుకూలం లేనటువంటి పరిస్థితిలోకి తీసుకొస్తే ఏమంటారు? ఆ నాయకత్వాన్ని ఎవరూ యాక్సెప్ట్ చేయరు. మరి నడిపించిన నాయకుడు సామాన్యుడు కాదు, విశ్వాధిపతి. దారి లేని దారి, గమ్యం చేరడానికి అనుకూలత లేని దారిలో దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. ఏమైపోతామో మనం? వెనక చూస్తే శత్రుసేన, ముందు చూస్తే మహాసముద్రము. వెనక్కి పోలేము, ముందుకు సాగలేము. అయోమయము, అయోమయం, అయోమయం. ఎటు తేల్చుకోలేని పరిస్థితి, ఎటు సాగలేని పరిస్థితి. సాగలేని సంకట సమయం ఏర్పడింది వీళ్లకు. ఇలాంటి సంకట సమయంలో, సాగలేని సమయంలో, ముందుకు సాగడానికి అవకాశం లేని పరిస్థితుల్లో ఇశ్రాయేలీలందరూ ఎర్ర సముద్రం ముందు నిలబడ్డారు. పాపం మోషే ఏం చేయగలడండి? ఆయన మన నరమాత్రుడే కదా. దేవునికి మొర్ర పెడుతూ ఉన్నాడు. నిర్గమాకాండము 14వ అధ్యాయం 15వ వచనం చూడండి. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొర్ర పెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పు. ప్రజలందరూ మోషేకి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే మోషే ఏం చేస్తున్నాడంటే దేవునికి మొర్ర పెడుతున్నాడు. ప్రజలకు చెప్తున్నాడు, భయపడొద్దు, నేడు దేవుడు కలగజేయ రక్షణ మీరు ఊరకనే నిల్చుని చూడండి. బోధలు చేస్తున్నాడు ఆయన. ఆయన బోధలు వినే పరిస్థితుల్లో లేరు. ఇంకెటు పాల్పోక దేవునికి మొర్ర పెడుతూ ఉన్నాడు. దేవునికి మొర్ర పెడుతూ ఉంటుండగా, ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు చెప్పే మాట చూడండి. సాగడానికి అవకాశము లేని మార్గములో, అసలు మార్గమే కాదండి సముద్రం అది. దేవుడు చెబుతున్నాడు, సాగిపోవుడి, సాగిపోవుడని ఇశ్రాయేలీలతో చెప్పుము. ఆ మాటకు ముందు అన్న మాట చూడండి. నీవేళ నాకు మొర్ర పెట్టుచున్నావు. దేవుని వింతైన మాటలు చూడండి. ఎందుకయ్యా నాకు మొర్ర పెడతావు? సాగిపోండి. సాగిపోదామంటే దారి కనపడదే. ఇది దేవుడు నడిపించినటువంటి దారి. ఐగుప్తు దేశంలో నుండి వారిని వెలుపలకు తీసుకుని రావడానికి, వారిని కనాను దేశంలోనికి నడిపించడానికి, అరణ్యంలో వారిని తోడ్కుని వెళ్ళడానికి దేవుడు ఏ పద్ధతి ప్రారంభించాడు, ఏ పద్ధతిని ఉపయోగించాడు అంటే, అనుకూలత లేని స్థలములలో ముందుకు సాగమని దేవుడు సెలవిచ్చాడు. నీవేళ నాకు మొర్ర పెట్టుచున్నావు. మోషే విశ్వాసంతో చెబుతున్నాడు, తన కర్రను చేతబెట్టి సాగిపోండి. దేవుని మాట మోషే నోట దేవుడు ఉంచాడు, పలికించాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా దేవుడు చేశాడు. ఆ భీకరమైనటువంటి సముద్రము 2 పాయలైపోయి దారే లేని చోట దారిని కలగజేశాడు ఆయన. అదండి ఆయన యొక్క నడిపింపు. మనుషులు తీసుకునేటువంటి నిర్ణయాలు, మనుషులు వేసుకునే ప్లానులు, మనుషులు వేసుకునేటువంటి ఆలోచనలు అన్నీ తమ కళ్ళ ముందు అనుకూలంగా ఉన్నప్పుడు, తమ కళ్ళ ముందు అన్ని సరిగా ఉన్నప్పుడు దాన్ని బట్టి లెక్కలు వేస్తారు. ఉదాహరణకి మన ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన వాక్యం అందిస్తూ ఉన్నప్పుడు వేలాది మంది ప్రజలు ఆయన వాక్యం వినడానికి వచ్చారు. ప్రభు చెబుతున్నాడు, ఆకలితో నేను వారిని పంపివేయడం నాకు ఇష్టం లేదు, వారికి మీరు భోజనం పెట్టండి అనగానే పిలుపు గారు లెక్కలు వేస్తాడు. మన దగ్గర ఇన్ని డబ్బులు ఉంటే ఇన్ని రొట్టెలు వస్తాయి, ఇన్ని రొట్టెలు తీసుకెళ్లి వాళ్ళకి పంచి పెడితే లెక్కలు వేస్తున్నాడు. ఈయనేసే లెక్కలు వేరు, దేవుడు చెప్పే లెక్కలు వేరు. మీ దగ్గర ఏముంది అంటే, ఒక చిన్న 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, చాలు తీసుకురండి అన్నాడు.
వాటిని ఆశీర్వదించాడు, అందరి ఆకలి తీర్చాడు. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నీ ఆలోచన ప్రకారం దేవుని కార్యాలు జరగాలని చూడొద్దు. నీ ఆలోచన ప్రకారం దేవుని చిత్తాన్ని నెరవేర్చుకోవాలని చూడొద్దు. దేవుడు తన ఆలోచన చొప్పున నిన్ను ఆయన మార్గంలో నడిపించేవాడు. చాలా మంది దేవుని పిల్లలు తమ ఆత్మీయ జీవితంలో ఎందుకు నష్టపోతారో తెలుసా? తన దృష్టితో తన కళ్ళ ముందున్నటువంటి సమస్యను పరిష్కారం చేయాలని చూస్తాడు. నీ ఆలోచన, నీ యొక్క తలంపులు, నీ యొక్క పరిష్కార మార్గాలు పక్కన పెట్టు. అప్పుడే నువ్వు వర్ధిల్లగలుగుతావు. ఆయన నడిపింపుకు నువ్వు అప్పచెప్పుకో. దారే లేని ఆ ఎర్ర సముద్రాన్నే పాయలు చేసి ఆరిన నేలపై క్షేమముగా, సౌఖ్యంగా. అప్పుడప్పుడు ఆర్టీసీ బస్సు వెనకాల రాస్తారు, ఆర్టీసీ బస్సులో ప్రయాణము సురక్షితము. ఏం సురక్షితమో తెలియదు, యాక్సిడెంట్లు అవుతాయి. కానీ యేసయ్యతో కలిసి చేసే ప్రయాణం మాత్రం 100% సురక్షితం. క్షేమముగా నీ గమ్యం ఆయన చేస్తాడు. దారి లేని చోట ఆయన దారులు కలగజేస్తాడు. ఈ పూట నేను మీ ముందు ఉంచుతున్నాను, దేవుడు నడిపించేటువంటి దారుల్లో నువ్వు నడవడానికి ఇష్టపడితే నీకు అర్థము కాని అయోమయ పరిస్థితులు నీ ముందు తప్పకుండా ఏర్పడతాయి. అలాంటి సమయంలో ఐగుప్తుల్లో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావనే మాటలు కాదు దేవునికి కావలసినవి. ఏం కావాలో తెలుసా? ఐగుప్తుల నుండి కనాను దేశానికి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి నడిపించిన దేవా, నన్ను ఈ సమస్య నుంచి కూడా విడిపించు, నడిపించు అని ప్రార్థన చేయండి. అరణ్యంలో ఆయన ఆహారం ఇవ్వగలడా? ఎర్ర సముద్రం చేల్చగలడా? ఈ దారి లేని చోట దారిని కలగజేయగలడా? ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. ఆయన ఏదైనా చేయగలడు. నేను నమ్మిన దేవుడు సమర్థుడు, నేను నమ్మిన దేవుడు నన్ను ఎటువంటి పరిస్థితులు ఉండనని విడిపించగలడు, నడిపించగలడు అని ఆయన మీద ఆధారపడిన వాడు ఆయన్ని సంతోషపరచగలుగుతాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా మంది దేవుని పిల్లలు దేవుని మీద నమ్మకం ఉంచడం లేదు, దేవుని మీద ఆధారపడలేకపోతున్నారు. ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి యాత్ర చేసిన ఇశ్రాయేలీల ప్రజలు ఆయన నమ్మలేకపోయారట. వారు అవిశ్వాసము చేతనే వారు వాగ్దానాన్ని పోగొట్టుకున్నారు. నువ్వు అవిశ్వాసపడొద్దు. అవిశ్వాసం అనేది ప్రక్కన పెట్టు. ప్రతికూల పరిస్థితుల్లో, దారే కానరాని పరిస్థితుల్లో నన్ను నడిపించగల సమర్థుడు. ఎందుకు అనంటే ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు. ఇది నమ్మండి. అది అబ్రహాము నమ్మాడు గనుకనే దేవునితో నడవగలిగాడు. ఈ రోజున చాలా మంది దేవునితో ఎందుకు నడవలేకపోతున్నారు, దేవునితో ఎందుకు సహవాసం చేయలేకపోతున్నారు? కారణం ఏంటో తెలుసా? దేవుని నమ్మలేకపోతున్నారు. ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు, ఉన్న వాటిని లేకుండా కూడా చేయగల దేవుడు. ఆయన ఏదైనా చేస్తాడు సార్, నేను నమ్మిన దేవుడు సమర్థుడు అనేటువంటి నిశ్చయత, అనేటువంటి స్థిరత్వం నీకుంటే, ప్రియ స్నేహితుడా, సహోదరి సహోదరుడా, నీవు ఆయన నడిపించే మార్గంలో మందను తోలుకెళ్ళినట్లు ఆయన తోలుకెళ్తున్నాడు. నువ్వెలాగెళ్తున్నావు? గొర్రెల వలె మనమందరం మనకిష్టమైన త్రోవలకు తప్పాం. మంద కాపరి మందను నడిపిస్తూ ఉంటాడు. కొన్ని గొర్రెలు కావాలని పక్కకి వెళ్తూ ఉంటాయి, తప్పిపోతూ ఉంటాయి. నువ్వు తప్పిపోయిన గొర్రెలాగా పక్కకు దారులు తప్పొద్దు, పక్క దారులకు వెళ్ళొద్దు. దేవుడు నడిపించే క్షేమపు దారి ప్రమాదకరమైన దారి కావచ్చు, కానీ అది క్షేమకరమైనది. ఎందుకో తెలుసా? ఆయన నీతో ఉంటాడు గనుక. నీతో ఉండి నిన్ను నడిపించే దేవుడి మీద ఆధారపడడం నేర్చుకోండి. అందుకే పరమగీత కావ్యము 8:5 అంటాడు, ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చు ఈమె యవతే. ప్రియ స్నేహితులారా, దేవుడి మీద ఆనుకోండి, సనగొద్దు సుమా. వారు సనిగి సంహారకుని చేత నశించారు. వారి వలె మీరు సనగకుండా ఉండడానికే, మీకు బుద్ధి కలగడానికి ఈ మాటలు రాయించాడు అన్నాడు. ఇందాక మనం చదువుకున్న 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో, యుగాంతమందున మనకు బుద్ధి కలగాలి.
మనకు జ్ఞానం కలగాలి, వారిలాగా మనం నష్టపోకూడదు. ఈ పూట ప్రభు బల్లను సమీపిస్తున్నటువంటి నీవు ఆయన నమ్మగలుగుతున్నావా? నీకు అర్థం కాలేదని వెంటనే సనగడం మొదలు పెడుతున్నావా? దేవుని ప్రజలు చేసే భయంకరమైన పాపం ఏంటో తెలుసా? వ్యభిచారం, దొంగతనమే కాదు, అంతకంటే భయంకరమైన పాపాలు ఇంకా ఉన్నాయి. అదేంటో తెలుసా? దేవుని నమ్మలేకపోవడం, దేవుని మీద ఆధారపడలేకపోవడం, దేవుని మీద ఆనుకోకపోవడం. అది భయంకరమైనటువంటి పాపం. అది ఏ పరిస్థితుల్లోనైనా దేవుని మీద ఆనుకోండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. 19. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, అవిశ్వాసము చేతనే ఇశ్రాయేలీలు కనానులో ప్రవేశించలేకపోయారు. ఆయన అనుగ్రహించే విశ్రాంతి వారు పొందలేకపోయారు. ఈ రోజున నీ హృదయంలో ఉన్న అవిశ్వాసాన్ని తీసివేసుకో, విశ్వాసాన్ని కలుగజేయ. ప్రభు, అన్ని వేళలా నీ మీద ఆధారపడే జ్ఞానం నాకు ఇవ్వండి. నా దారి, నా గమ్యం నాకు అర్థం కాకపోయినా నీ మీద ఆధారపడే కృప ఇవ్వండి అని అడగండి. ఒకవేళ కొన్ని సమయాల్లో నువ్వు సనిగావా, ఆ సనుగును బట్టి క్షమాపణ అడుగు, పశ్చాత్తాపడు. సనుగులు, సంశయాలు విడిచిపెట్టి దేవుని సన్నిధిలో సాగుదాం. ఒక మాట జ్ఞాపకం చేస్తున్నానండి. మందవలె ఆయన తన పిల్లలు నడిపిస్తూ ఉన్నాడు. కాపరికి లోబడదాం, కాపరికి విధేయులం అవుదాం. ఆయన నిన్ను నడిపిస్తున్నటువంటి క్షేమపు దారులలో, ప్రమాదకరమైన బాట కానీ క్షేమంగా నడిపిస్తాడు గనక అందుకని నేను ఆ దారికి ఏమని పేరెట్టానంటే క్షేమపు దారి. దారి క్షేమం కాదు, ప్రమాదకరమే, కానీ నడిపించేవాడు క్షేమంగా నడిపిస్తాడు. కాబట్టి ఆ ప్రయాణం ఏ ప్రయాణం అంటే క్షేమకరమైన ప్రయాణము. భయపడొద్దు, నీకు అర్థం కాలేదని కంగారు పడొద్దు, కలవరపడొద్దు. దేవుని మీద ఆనుకో, సంతోషంగా ఆనందంగా ముందుకు సాగిపోతావు. దేవుడి మాటలు ఆశీర్వదించునుగాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం, మన పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకుందాం, కన్నీరు కారుద్దాం. ప్రభువా, చాలా సమయాల్లో నీ మీద ఆనుకోలేకపోతున్నాను, నీ మీద నేను నమ్మకం ఉంచలేకపోతున్నాను. నాలో నా విశ్వాసాన్ని తొలగించండి. దారే కానరాని పరిస్థితుల్లో దారులు కలగజేయ దేవుడు అయ్యా అంటూ మనం ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కన్నులు మూయండి, దేవునితో మాట్లాడదాం. రండి. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువా, పరిశుద్ధ రక్షకుడా, నీకు వందనాలు. ఈ పునరుద్ధానపు దినమందు నీ బలను సమీపించడానికి ముందుగా అయ్యా తండ్రి, మా హృదయాలను ప్రభువా తండ్రి పవిత్రపరచడానికి, పరిశుద్ధపరచడానికి, మీ మీద ఆనుకోలేని అవిశ్వాసపు స్థితి నుంచి మమ్మల్ని విడిపించడానికి, దారే కానరాని పరిస్థితుల్లో మీరు మమ్మల్ని నడిపించిన, ఎడారిలో మార్గమును కలుగజేయువాడు, సముద్రమును పాయలు చేయి దేవుడు అని నీ మీద విశ్వాసముతో అన్ని వేళలా నీ మీద ఆనుకునే కృప మాకు ఇవ్వండి. మీరే మహిమ పొందండి. యేసయ్య నామములోనే వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.